హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గుండె చూడండి ఎంత క్యూట్ ఉందో, ఎంత అసలు నా దిష్టి తగులుతుంది అన్నట్టు అవన్నీ. ఇక్కడ ఏంటంటే తినిపించాలనేసి వాళ్ళమ్మ తినిపిస్తుంది లేండి రోజు, కానీ నేను ఒకసారి ట్రై చేద్దాం. నేను మా పిల్లలకి ఎట్లా తినిపించినానో ఏమో అసలు ఏమీ గుర్తులేదు నాకే. అప్పుడు ఇవన్నీ లేవు కదా, ఉన్నింటి నేను కూడా మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకునేదాన్నిలే. అవన్నీ లేవు కాబట్టి ఇంకా చూడండి ఎంత బంగారు తల్లి మరసంగా కూర్చొని తింటా ఉంది. ఈ పిల్లలకు తినిపించడం కూడా ఒక కళ, అది అందరికీ రాదు, నాకు కూడా రాదులేండి. ఏదో జస్ట్ ట్రై చేస్తున్నాను. ఒక్కసారి తినింది అంతే, మళ్ళీ నెక్స్ట్ టైం దొబ్బిందిలేండి. అంటే తల్లికి అయితే బాగా మంచిగా మాట్లాడింది, కానీ పాపం అన్నీ ఆ పిల్లనే చేయాలంటే ఎట్లా? అట్లీస్ట్ చిన్న చిన్న అయినా మనం ఇంకా అసలు నయం. ఇప్పుడైతే నేను ఆమె ఎంట్రకలకు పోయినప్పుడైతే అసలు నా దగ్గరికనే కాదు ఎవరి దగ్గరికి రాలేదు గుండుది. ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది కదా, ఓకే, మనుషుల్ని కొంచెం గుర్తుపడుతుంది. ఇంకా మంచిగా ఎత్తుకుంటే వెళ్తుంది. ఇంకా ఎత్తుకోకుండా కానీ వాళ్ళకెళ్ళి చూసి ఓ స్మైల్ మాత్రం సూపర్ ఇస్తుందిలేండి. ఇంకా అవతలలు పడిపోవాలి దాని స్మైల్కి. ఇరుగు పొరుగు వాళ్ళు ఇట్లా నేను బయటికి ఎత్తుకుపోయి నిలబడినాను అనుకో, ఏం శర్వాణి అని పిలిస్తే చాలు ఇట్లా తలా ఒక సైడ్కి వాల్చి ఓ సిగ్గుపడిపోతుంటుంది. ఇంకా బండి మీద తిరగాలంటే ఎంత ఇష్టమో దానికి. ఇంకా నేను మా ఆయన ఇద్దరం కూర్చోబెట్టుకొని అట్లా ఒక రౌండ్ వేసుకొచ్చుకున్నాం అనమాట పిల్లలిద్దరిని. వాడికి కూడా అంటే వాళ్ళ కారులు, వాళ్ళ డాడీది పెద్ద బండి కదా, ఇంకా మాది చిన్న స్కూటీ నచ్చింది వీళ్ళకి. అంటే మనకు లేనిదే మనకు వేరేది నచ్చుతుంది కదా, ఎవరికైనా అంతే. ఇది పిల్లలకు బాగా నచ్చింది ఇద్దరికి. అదైతే ఊరువైనా కానీ ఇంకా స్కూటీ చూస్తూ ఉందంట. ఇంకా మేమైతే బాగా ఎత్తుకొని తిప్పుతున్నాంలేండి. మాకు కూడా చిన్నపిల్లలు లేరు కదా, మా పిల్లలు బాగా పెద్దగా అయిపోయినారు కాబట్టి ఇంకా ఇక్కడేమో బయలుదేరుతున్నారు. ఇంకా రెడీ అయింది, వాళ్ళమ్మ కూడా రెడీ అయ్యి వస్తుంది. ఇంకా నేను దీన్ని రెడీ చేసుకొని నేనే ఈరోజు బొట్టు అన్నీ నేనే పెట్టినాను. ఇంకా సూపర్ ఉంది కదా, దిష్టి తగిలేలా ఉంది. పోయినాక వాళ్ళమ్మ దిష్టి తీస్తుందిలేండి, డైలీ తీయకుంటే కష్టం. ఇంక అందరూ బాగుంది అంటే పిల్లలకు ఖచ్చితంగా దిష్టి తగులుతుంది కదా, డైలీ అయితే దిష్టి తీస్తుందిలే. కానీ మా వాడు కనిపెట్టినాడు, నేను సరిగా ఐబ్రోస్ సరిగా పెట్టలేనంట. చూడు ఒకటి ఇట్ట పెట్టినావు అంటున్నాడు. భయం వేస్తుంది అసలు పిల్లలకు పెట్టాలంటే. ఎందుకో అది అలవాటు ఉండాలి, డైలీ పెట్టే అలవాటు. ఎప్పుడో ఒకసారి పెట్టకపోతే చేతులు వణుకుతున్నాయన్నమాట. కళ్ళకు కనుబొమ్మలకు పెట్టినాను ఆ రోజు. ఇంటికి పోయి మళ్ళీ సాయంత్రం స్నానం చేస్తే కూడా పోతలేదంట, అంత మందం పెట్టేసినావు చిన్నమ్మ అంటుంది. ఏమో ఇంకా పెట్టేసిన బాగుంది కదా అనేసి ఇంకా స్టార్ట్ అవుతున్నారనమాట. కొంచెం పిక్స్ తీసుకోవాలి కదా, క్యూట్ ఉంది కదా, బొమ్మలాగా ఉంది చూడండి. అందుకని కొన్ని ఫొటోస్ అవి తీసుకుందామని నేను ఇంకా చూస్తున్నా. కూర్చుంటుంది, కూర్చోలేకుంటుంది, ఏడుస్తుంది, నవ్వుతుంది, అన్నీ వేరియేషన్స్ చూపిస్తుంది లేండి. ఇంకా అది మెల్ల ఫ్రాక్ ఏమైనా కుచ్చుకుంటుందో కొత్తది. ఇదండి చిన్న వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.